హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సింపుల్ క్రియేషన్స్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఈ వీడియోలో మన చిన్నారుల కోసం తయారు చేసిన రాముడు గెటప్ ఐటమ్స్ అండి. చాలా ఈజీ వేలో చేసేయొచ్చండి. ఈ గెటప్ అనేది ఒక చిన్న వేషమే కాదండి, మన సంస్కృతి సాంప్రదాయాలు, భక్తి విలువలు ఇవన్నీ పిల్లలకు తెలియజేస్తాయి. రాముడు అంటే ధర్మం, న్యాయం, ఆదర్శం అండి. అలాంటి శ్రీరాముడి పాత్రలో మన చిన్నారి ఇలా ముద్దుగా రెడీ అవ్వడం చూస్తుంటే మన మనసు ఆనందంతో నిండిపోతుంది కదా. ఇంకా ఇవి ఎలా చేయాలో చూసేద్దామండి. ఫస్ట్ అయితే ఒక కార్డ్బోర్డ్ తీసేసుకొని దానిపైన బాణం షేప్లో డ్రా చేసేసుకోవాలి. ఈ షేప్ని అలానే కట్ చేసేసుకోవాలండి. మళ్ళీ అదే బాణాన్ని కార్డ్బోర్డ్ పైన పెట్టి సేమ్గా లైన్ మార్క్ చేసేసుకొని మళ్ళీ సేమ్ ఇదే బాణాన్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనం కట్ చేస్తున్న బాణం పైన మళ్ళీ కట్ చేసాం కదా, అది ప్లేస్ చేసేసుకొని గమ్తో స్టిక్ చేసేసుకోవాలండి. ఇలా డబుల్ ఎందుకు పెడుతున్నామంటే థిక్గా ఉంటుంది, లేదంటే తొందరగా బెండ్ అయిపోతుందండి పట్టుకునేటప్పుడు. సో పిల్లలు ఒకేలా పట్టుకోరు కదా, అటు ఇటు చేస్తుంటారు. సో అందుకని కొంచెం థిక్ ఉండేలా డబుల్ లేయర్ అయితే తీసేసుకోవాలి. అండ్ ఇప్పుడు పెయింట్స్ అయితే తీసేసుకోవాలి. వాటర్ కలర్ తీసేసుకొని రెడ్ కలర్ అయితే వేసేసుకుంటున్నా. బాణం మొత్తం రెడ్ కలర్ అయితే వేసేసుకోవాలి పెయింట్తో. అండ్ ఇలా ఎడ్జెస్ కూడా రెడ్ కలర్ని వేసేసుకోవాలండి. బాణంకి ఇలా మొత్తం రెడ్ కలర్ అయితే వేసేసా. అండ్ రెడ్ కలర్ లేస్ అయితే తీసేసుకొని వీడియోలో చూపించిన విధంగా ప్లేస్ చేసేసుకోవాలి బాణంకి. అలానే గమ్తో స్టిక్ చేసేసుకోవాలండి. ఈ విధంగా ఉంటుంది గమ్తో స్టిక్ చేసేసాక. ఇప్పుడు గోల్డ్ కలర్ లేస్ తీసేసుకొని బాణంకి మిడిల్లో పెట్టేసుకోవాలండి. గమ్తో స్టిక్ చేసేసుకుంటే సరిపోద్ది. చూడండి ఈ విధంగా వచ్చింది. అలాగే ఇంకో గోల్డ్ లేస్ తీసేసుకొని బాణంకి అటువైపు ఇటువైపు టై చేసేసుకున్న. ఇదంతా మన డెకరేషన్ కోసమేనండి, చూడడానికి చాలా బాగుంటుంది. బాణం ఇంకా లుక్గా కనిపించడం కోసం వైట్నర్ తీసేసుకొని జై శ్రీరామ్ అని చెప్పి రాస్తున్నా. ఇప్పుడు బాణం అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో, అసలు లుక్ అయితే చాలా బాగుంది కదా. ఇలా మనం జై శ్రీరామ్ అని చెప్పి రాసి అలానే ఫ్లవర్స్ కూడా వేసేసుకున్నాం. చాలా అందంగా ఉందండి. నాకైతే బాణం చాలా చాలా నచ్చింది. చాలా క్యూట్గా నీట్ ఫినిష్తో వచ్చింది కదా, చాలా బాగుందండి. అండ్ ఇప్పుడు విల్ చేయాలి. సో దానికోసం ఒక బాటిల్ అయితే తీసేసుకొని మనకి ఎంతవరకు కావాలో అంతవరకు కట్ చేసేసి ఇలా సైడ్స్కి హోల్ పెట్టేసుకొని ఒక కలర్ పేపర్ తీసేసుకొని ఇలా చుట్టేసి గమ్తో స్టిక్ చేసేసుకోవాలి బాటిల్కి అయితే. ఇప్పుడు బాటిల్ కింద కలర్ పేపర్ ఉంటుంది కదా, దాన్ని అయితే వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకోవాలి. బాటిల్కి గమ్ స్టిక్ చేసేసి పేపర్ని అయితే బాటిల్కి స్టిక్ చేసేయాలండి. అండ్ బాటిల్ పైన కూడా పేపర్ ఉంటుంది కదా, దాన్ని కూడా సేమ్ అలానే కట్ చేసి గమ్తో స్టిక్ చేసేసుకోవడమే.
మనం ఫస్ట్ బాటిల్కి హోల్ పెట్టుకున్నాం కదా, అది ఎక్కడ పెట్టామో చూసి ఇలా పెన్తో పేపర్ పైన హోల్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ఎల్లో ఊల్ తీసేసుకొని హోల్స్ ఎక్కడైతే ఉన్నాయో బాటిల్కి అక్కడ ఊల్ని అయితే పెట్టేసుకోవాలి. రెండు వైపులా దారం తీసుకున్నాక ఇలా నాట్స్ అయితే వేసేసుకోవాలి బయటికి రాకుండా. ఇప్పుడు మనకు బాణం పెట్టుకోవడానికి ఉంటుంది కదా, అదైతే రెడీ అయిపోయిందండి. సో ఈ విధంగా రెడీ అయింది. మనకు కావాల్సిన లెంత్ బట్టి దారాన్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చండి. అలా పెట్టేశాను. సో ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ. ఇప్పుడైతే విల్లు కోసం ఒక కలర్ పేపర్ తీసేసుకొని వీడియోలో చూపించినట్టు జస్ట్ వేలుతోనే మనం చిన్నగా ఇలా ఫోల్డ్ చేస్తూ రావాలండి. ఫోల్డ్ చేస్తూ ఒకసారిగా మొత్తం ఇలా ఫింగర్స్తో ఫోల్డ్ చేసేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టిక్లా వచ్చింది కదా, ఇలా లాస్ట్లో గమ్తో స్టిక్ చేసేసుకుంటే అలానే ఉండిపోతుందండి. ఇలానే ఒక 4 స్టిక్స్లా అయితే రెడీ చేసేసుకున్నా. ఇప్పుడు ఇందులో ఒక స్టిక్ తీసేసుకొని చివర్లో గమ్ అప్లై చేసి ఒక గోల్డ్ షీట్ పేపర్ని ఇలా యారో షేప్లో కట్ చేసేసుకొని రెండు వైపులా స్టిక్ చేసేసుకోవాలండి. ఇలానే మనకు నచ్చిన షేప్లో కట్ చేసేసి పెట్టేస్తే మనకి యారోస్ కూడా రెడీ అయిపోయండి. ఇప్పుడు ఒక గోల్డ్ గ్లిటర్ షీట్ తీసేసుకొని దాన్ని ఇలా మిడిల్లో ఫోల్డ్ చేసేసుకొని మనకు నచ్చిన కిరీటం షేప్ అయితే డ్రా చేసేసుకోవాలండి. ఇప్పుడు ఇదే షేప్ని కట్ చేసేసుకొని తీసేసుకోవడమే. చూడండి షేప్ అయితే ఇట్లా వచ్చిందండి. అలానే ఒక 2 స్క్వేర్ షేప్లో కట్ చేసేసుకోవాలి. ఒక రెడ్ కలర్ పేపర్ని ఈ విధంగా కట్ చేసి కిరీటానికి అయితే స్టిక్ చేసేసుకొని అదే స్క్వేర్ షేప్లో ఉన్న వాటికి కూడా స్టిక్ చేసేసుకొని మన దగ్గర ఉన్న స్టోన్స్తో వీటిని డెకరేట్ చేసేసుకోవడమేనండి. సో ఇలా చేశాను వీటిని అయితే. అండ్ ఇప్పుడు కిరీటంకి అయితే నా దగ్గర వైట్ ఉన్నాయి, సో వాటితోనే డెకరేట్ చేసేసుకుంటున్నా. స్టోన్స్ అన్ని పెట్టేశాక ఫైనల్గా అయితే ఇట్లా వచ్చిందండి. ఇప్పుడు కిరీటాన్ని తీసేసుకొని ఇలా హోల్ పెట్టేసి అందులో దారాన్ని అయితే పెట్టేసుకోవాలి. అలానే వీటికి కూడా రెండు వైపులా దారాన్ని అయితే పెట్టేశానండి. ఈ స్క్వేర్ షేప్లో ఉన్నవి ఏమో అనుకోవద్దండి, ఇవి దండ కడియాల్లా చేశాను. దండకు కట్టచ్చు, చాలా బాగుంటాయండి. ఇలా దారం కట్టడం వల్ల తలకి చేతులకి చాలా ఈజీగా కట్టేసుకోవచ్చండి, ఇబ్బంది ఉండదు. ఈ వీడియో వలన మీరు మీ చిన్నారులకు ఇలా గెటప్ వేస్తారని ఈ వీడియో షేర్ చేసేసుకున్నా. అండ్ మా ఈ చిన్ని శ్రీరామ్ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇలా చూస్తుంటే. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసేసి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నా. అలానే కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. ఇంకా ఏమైనా మీకు గెటప్ కోసం కావాలంటే కామెంట్ చేయండి, తప్పకుండా వీడియో చేసి పెడతాను. బాయ్ బాయ్ అండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.